చేసిండ్రు. కానీ ఇవాళ మనం చూస్తుంటే అశోక్ నగర్ చౌరస్తా మాత్రమే కాదు, టిల్ గాంధీ భవన్ వరకు కూడా టచ్ చేసిన పరిస్థితి. ఇందిరా పార్క్ వరకు కూడా ఇవాళ నిరుద్యోగులు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, ప్రిలిమ్స్ లాగానే మళ్ళీ ఈసారి మెయిన్స్ కండక్ట్ చేసి మా జీవితాలు ఆగం చేయొద్దు అని రోడ్ ఎక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో వీళ్లకు మద్దతుగా ఎంపీ కూడా రావడంతో ఉద్యమం ఉపెత్తున ఎగిసిపడే పరిస్థితి ఇవాళ మనం తెలంగాణలో చూస్తున్నాం. సో ఒక్కసారి వాళ్ళతోటి మనం మాట్లాడదాం, వాళ్ళ న్యాయమైన డిమాండ్ని ఎందుకు ప్రభుత్వం అంచువేసే ప్రయత్నాలు చేస్తుంది అనేది. న్యాయమైన డిమాండ్లు ఏమివి? గతంలో ఎన్నికలప్పుడు కూడా మీకు ఎన్నో హామీలు ఇచ్చిర్రు, ఏం చేయాలి మళ్ళీ నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా? మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నది ఒక్కటే, రిజర్వేషన్లు. సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ఒక్కటే చెప్తున్నారు, మేము రిజర్వేషన్లకు అనుకూలము, సామాజిక రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి సెంట్రల్లో రాహుల్ గాంధీ చెప్తుంటే ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి రిజర్వేషన్లకు తూట్లు పడుస్తూ 60% ఓసీలకు ఇస్తూ 40% అనేది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాలను ఈరోజు అన్యాయం చేస్తూ మీ నియంతృత్వ ధోరణిని, మీ దొరల పాలనని ఇక్కడ మాకు చూపేవాళ్ళని మీరు ఇచ్చేస్తూ ఉన్నారు. అణచివేత ఎక్కువైతే ఉద్యమం వస్తుంది అంటారు. ఇప్పుడు జరిగింది అదే. ఇన్ని రోజులు మమ్మల్ని స్టడీ హాల్స్ నుంచి బయటికి రానివ్వకుండా, హాస్టల్స్ నుంచి బయటికి రానివ్వకుండా, అమ్మాయిలను చూడకుండా అర్ధరాత్రి కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఉద్యమం చూస్తున్నాము. మీ నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు, టీజీపీఎస్ నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు, జీవో నెంబర్ 55 ఇంప్లిమెంట్ చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదండి. దట్ ఈజ్ అవర్ మెయిన్ డిమాండ్. జీవో నెంబర్ 29 క్యాన్సిల్ చేయాలి, జీవో నెంబర్ 55 ఇంప్లిమెంట్ చేయాలి. సో ఎట్లా ఉండే అసలు నిన్న మొన్న అశోక్ నగర్ పరిస్థితి ఎట్లా ఉండే అసలు? స్టడీ హాల్స్ దగ్గర కావచ్చు, మీ హాస్టల్స్ దగ్గర కావచ్చు. మేము 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాము, కానీ కాంగ్రెస్ లీడర్లు మాత్రం మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ అసలు మేము మెయిన్సే రాస్తలేమంటున్నాము. ఇది మా హాల్ టికెట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు హాల్ టికెట్లు అందరు మెయిన్స్, ఇప్పుడు 2 రోజుల మెయిన్స్ ఉన్నది. అయినా కూడా మేము ఇక్కడికి వచ్చి కొట్లాడుతున్నామంటే దీంట్లో ఎంత ఫాల్స్ ఉన్నది, ఎంత ఆలోచించాలి. రిజర్వేషన్ తీసేసారు. బేసిక్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిందే అప్పుడు తెచ్చుకునే మన రిజర్వేషన్ల గురించి, దాన్నే G29 తీసినారు. ఇక్కడ చూడు అందరు ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఏం లేకుండా 2000 నుంచి 3000 మంది ఉన్నాము. 3000 మంది మేము మెయిన్స్ రాసేటోళ్ళమే. ఇక్కడ కొట్లాడే ప్రతి ఒక్కరు గ్రూప్ 1 స్టూడెంట్లని, గ్రూప్ 1 స్టూడెంట్ పట్టుకుని పొట్టు కొట్టారు కానిస్టేబుల్, పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు అసలుకి మమ్మల్ని ఇంతమంది. ఇప్పుడు ఇవన్నీ హాల్ టికెట్ అందరు చూపెడతారు. మీకు హాల్ టికెట్ చూపెట్టాలంటే మేమేం పేడ్ ఆర్టిస్టులం కాదు, మేము అందరూ స్టూడెంట్స్. మేము కొట్లాడతాం, మా రైట్స్ మాకు కావాలి. ఇప్పుడు ఎట్లా అన్న టీజీపీఎస్ నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు మేము ఇట్లనే ధర్నా చేసుకుంటూ అవుతాము. అయితే ఇప్పుడు మీరేమో మాకు హాల్ టికెట్లు ఉన్నాయి, మా హక్కు కాబట్టి మేము పోరాడుతున్నాం అంటున్నారు, కానీ మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నారు రాజకీయ పార్టీ నేతలనే చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏమీ లేవు. ఇక్కడ మేము మా రైట్ గురించి కొట్లాడుతున్నాము. మా రైట్ ఎవరు ఇంటే వాళ్ళ వెనకాల ఉంటాం. మేము కాంగ్రెస్ ఇన్ని రోజులు ఏం చేసింది, ప్రతి లీడర్ దగ్గర పోయినాము. టీపీసీసీ ప్రెసిడెంట్ దగ్గర కూడా మేము పోయినాము, చెప్పినాము. ఆయన ఏమంటాడు, మాకు నేను చెప్తాను మా మీదోళ్ళ డిసిజన్ అని అంటారు. మళ్ళీ మీదోళ్ళు ఎందుకు డిసిజన్ తీసుకుంటారు? బండి సంజయ్ అని విన్నాడు కాబట్టి ఆయన మా వెనకాల ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు పిలిపియండి. ఆ గ్రూప్ 2 అప్పుడు ఎట్లయితే మేము చేసిన కొట్లాటకి ఇన్ని మమ్మల్ని పోస్ట్పోన్ చేస్తారు, ఇప్పుడు కూడా పిలిపియండి. ఇప్పుడు మేము సీదా ఇటు నుంచి ఆడికే వస్తాం మళ్ళీ. అయితే ఎన్నికలప్పుడు ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి ఇప్పుడు అధికారంలో ఉండే ఎంతో మంది వచ్చిర్రు మిమ్మల్ని నమ్మించడానిక, లేదంటే మీకు హామీలు ఇవ్వడానిక. మరి ఈ రోజు ఎట్లా ఉంది వాళ్ళ నుంచి రెస్పాన్స్? ఎందుకంటే మీ వాళ్ళు ఢిల్లీకి వరకు కూడా చేరాల్సిన పరిస్థితి ఇవ్వాలి. నిన్న కూడా సీతక్కను కలిసామండి, వాళ్ళు కూడా అదే అంటున్నారు, మిమ్మల్ని పొలిటికల్గా ఎవరో నడిపిస్తున్నారు. అలా అయితే లాస్ట్ టైం ఇక్కడికి చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు వచ్చారు. రాహుల్ గాంధీ గారు ఇదంతా చేయించారు. లాస్ట్ టైం ఎవరు పొలిటికల్గా వెళ్ళరండి. నేను గ్రూప్ 1 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, నా అవసరం ఇది. నేను ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలి, అది నా అవసరం. కాబట్టి ఏ పొలిటికల్ లీడర్ మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళ వెంట వెళ్తాం. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ హెల్ప్ లేకపోతే నిన్న మమ్మల్ని కుక్కను బాధినట్టు బాధారు పోలీసులు ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో. వీళ్ళు ఏమనుకుంటున్నారు, మమ్మల్ని టెర్రరిస్టులు అనుకుంటున్నారా? అది ఇప్పుడు మరి ఇదే విద్యార్థుల దగ్గరికి ఇవాళ లాఠీ చార్జ్ చేసి మిమ్మల్ని కొట్టిపించే మీ దగ్గరికి ఎన్నికల టైంలో చాలా మంది వచ్చారు కదా. వచ్చారండి, లాస్ట్ టైం వచ్చారు రాహుల్ గాంధీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ ఉన్నదే నిరుద్యోగుల వల్ల. ఒకవేళ మీరు నిరుద్యోగుల డిమాండ్ని తీర్చకపోతే రేపు మళ్ళీ పోయేది మీరే, మీ సీటు కింద బాంబులు వేసుకునేది మీరే. కొంచెం ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినారో నాకు తెలియదులే, కానీ ఒకసారి ఆలోచిస్తే బెటర్ ఈ విషయం. ఎవరు ఇప్పుడు మెయిన్స్ రాయడానికి సిద్ధంగా లేరు. కావాలంటే చెక్ చేసుకోండి, మీరే పోల్స్ పెట్టుకోండి. టీజీపీఎస్సీ ఇప్పుడు హాల్ టికెట్ రిలీజ్ చేసినట్టే మీ వెబ్సైట్లోనే పోల్ పెట్టండి, మీకే తెలుస్తుంది కదా. 80%, 90% రాయడానికి సిద్ధంగా లేరు. మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమండి. గ్రూప్ 1 షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి అంతా ఇప్పుడు రెడీగా ఉన్న టైంలో జడ్జిమెంట్ లేట్ చేసి, కౌంటర్ ఎఫిడవిట్ లేట్ చేసి, కౌంటర్ ఎఫిడవిట్ ఎప్పుడో 2 months బ్యాక్ వేసేవచ్చుగా. ఇప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ అంతా ఇచ్చేసింది, ఫైనల్ వాళ్ళదే అన్నప్పుడు అప్పుడే కౌంటర్ ఎఫిడవిట్ వేసేస్తే కేసులు అన్నప్పుడే క్లోజ్ అయ్యేటివి. మేము చదువుకునే వాళ్ళం, మీరు లేట్ చేశారు. తీరా ఎగ్జామ్ వారం ఉందన్నగా జడ్జిమెంట్ వచ్చేస్తే మేము ఏం చేయాలి? ఎలా చదువుతాం అనుకున్నారు?
ఎందుకంటే ఎక్కడో ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఈడ అష్ట కష్టాలు పడి ఈడ చదువుకుంటున్నారు. సో ఇట్లాంటి మీ జీవితాలతో చెలగాటం మాడడం సర్కార్ అన్నీ తెలిసి అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు తెలుస్తున్నాయి, వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఏం హామీలు ఇచ్చారో. ఇక్కడ మా పార్టీలతో ఏదో చేయిస్తున్నారు, ఆ పార్టీ చేస్తుంది, ఈ పార్టీ చేస్తున్నది కాదు. ఇవి మా డిమాండ్స్ తీర్చడానికి ఏ పార్టీ వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. మీరే ముందు వస్తే అసలు మీతోనే చెప్పుకుంటాం కదా దోశ, వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం మాకేంది. ఆల్రెడీ వెళ్ళాము, గాంధీ భవన్కి వెళ్ళాము, ఏదో మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదో చెప్తామన్నారు, ఇప్పటివరకు ఏ రిజల్ట్ లేదు. మరి మీరు ఎందుకు చేయాలనుకుంటారు, ఏ వర్గానికి మీరు ఈ జాబులు ఇవ్వాలనుకుంటున్నారు మాకు తెలియాలి. సో ఇది ఇవాళ మనం అశోక్ నగర్ చౌరస్తా దగ్గర నుంచి నిరుద్యోగులతో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్తో మాట్లాడుతూ వస్తే ఇవాళ ప్రజెంట్ మనం తెలంగాణలో ఉద్యమాల గడ్డ అండ్ నిరసనలకి కేర్ ఆఫ్ అడ్రస్ మీ అందరికీ ఎరకనే ఇందిరా పార్క్ వరకు కూడా రావాల్సిన పరిస్థితి. సో ఇది నిరసనలు అణిచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమం చేసిన నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పటికే చాలా వరకు అర్థమై ఉంటుంది. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.